సినిమాల్లో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. హీరోని చాలా మంచివాడిగా చూపిస్తారు, విలన్ని చాలా చెడ్డవాడిగా చూపిస్తారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే హీరో చివరికి విలన్ని అంతం చేయటమే, విలన్ని చంపేయటమే ఈ సినిమా కాన్సెప్ట్. హీరో సాధించే విజయం ఏంటంటే విలన్ని అంతం చేయాలి. అంటే సినిమాల్లో ఏం చెబుతున్నారంటే మనుషుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఈ భూమి మీద నీతిమంతుడు అనేవాడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. ఇక్కడ హీరో అంటే యేసు ప్రభు, విలన్ అంటే మనమే. దేవుడు విలన్ని నాశనం చేయాలనుకోవట్లేదు, విలన్ని రక్షించాలనుకున్నాడు. అందుకే యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని మనందరి కొరకు బలిగా అర్పించాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు పెద్దలు. అంతే, మంచి వాళ్ళందరినీ రక్షించాలి, చెడ్డ వాళ్ళందరినీ శిక్షించాలి. మంచి వాళ్ళందరినీ రక్షించాలంటే అసలు ఈ భూమి మీద మంచివాడంటూ ఎవడుంటాడు? నీతిమంతుడు అనేవాడు ఎవడున్నాడు? మరి చెడ్డ వాళ్ళందరినీ శిక్షించుకుంటూ పోవాలి, చెడ్డ వాళ్ళందరినీ చంపుకుంటూ పోవాలంటే ఈ భూమి మీద దేవుడు తప్ప ఇంకెవరు మిగులుతారు అలా చంపుకుంటూ పోతే? అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి విలన్ని రక్షించడానికి, విలన్ కోసం చనిపోయిన ఏకైక హీరోగా ఆయన చరిత్రలో మిగిలిపోయాడు.